హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు రత్నం రుచులు. ఈ రోజు రత్నం రుచుల్లో మీకోసం చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకుని పచ్చడి తీసుకొచ్చాను. ఈ సీజన్లో మనకి చాలా బాగా దొరికే మామిడికాయతో చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకుని పచ్చిమిర్చి మామిడికాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. మరి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రత్నం రుచులు. మరి ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఈ పచ్చడికి 2 మామిడికాయలు తీసుకోవాలండి. సో పచ్చి మామిడికాయలు, దాన్ని మనం పైన ఇలా పీల్ తీసేసుకొని చక్కగా తురిమేసుకోవాలి. మనకి పెద్ద హోల్స్ ఉంటాయి కదండి, దాంట్లో చక్కగా ఇలా తురిమేసుకోవాలి. తురుముకునేటప్పుడు చేతులు జాగ్రత్త అండి. సో ఈ రకంగా మొత్తం తురిమేసుకుని మనం పక్కన పెట్టుకోవాలి. సో ఇప్పుడు మనం దీనికోసం ఒక పాన్ పెట్టుకుని దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ మెంతులు చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ ఆవాలు కూడా వేసుకొని, అలాగే సాయి మినపప్పు, అలాగే జీలకర్ర కూడా వేసుకుని చక్కగా ఫ్రై చేసుకోవాలి. సో ఇవన్నీ చక్కగా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. సో ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత దీంట్లో మనం పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటున్నాము. పచ్చిమిర్చి వచ్చేసి 15 పచ్చిమిర్చి వరకు తీసుకున్నాను. అలాగే దీంట్లో కొత్తిమీర తీసుకుంటున్నానండి. కొత్తిమీర కాడలతో కలిపి వేసుకుంటున్నాను. అలాగే కరివేపాకు కూడా వేసుకుని కొంచెం ఇంగువ అనేది వేసుకోవాలి. ఇంగు వేసుకోవడం వల్ల చాలా మంచి టేస్ట్తో పాటు డైజెషన్ కూడా చాలా మంచిది. అలాగే ఒక పాయ వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. అలాగే దీంట్లో సాల్ట్ వేసుకుంటున్నానండి. నేను కల్లుప్పు వేసుకుంటున్నాను. కల్లుప్పు వచ్చేసి 2 టేబుల్ స్పూన్స్ పడుతుంది. అలాగే కొంచెం పసుపు కూడా వేసుకున్న తర్వాత చక్కగా కలిపేసుకోవాలి. సో ఇలా అంతా ఫ్రై అయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నవన్నీ కూడా వేసేసుకోవాలండి. సో ఇవన్నీ వేసేసుకుని మనం మెత్తగా గ్రైండ్ చేయొద్దు, కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. అలా కోర్స్గా గ్రైండ్ చేసుకుంటేనే మనకి మధ్య మధ్యలో తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా, ఇలా కోర్స్గా చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత మనం ముందుగా తురుముకున్న మామిడికాయ ఉంది కదా, సో దాంట్లో ఒక 40% దీంట్లో వేసేసుకొని మనం జస్ట్ ఒక్కసారి గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. మిగిలిన తురుము ఉంటుంది కదండి, మిగిలిన తురుములో మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేసుకొని చక్కగా కలిపేసుకోవాలి. సో మనం ప్రిపేర్ చేసుకున్నంతా ఈ తురుములో కలిపేసుకోవాలి. సో ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం గీ వేసుకొని దాంట్లో తాలింపు దినుసులన్నీ వేసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, అలాగే వెల్లుల్లి కూడా వేసేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో నేను కొంచెం ఇంగు వేసుకుంటున్నాను. సో ఇంగు కూడా వేసేసుకొని మనం ముందుగా మామిడికాయ తురుమంతా కలిపి పెట్టేసుకున్నాం కదండి, అది కూడా దీంట్లో వేసేసుకుని చక్కగా ఒక 5 to 10 minutes పాటు మనం స్టవ్ ఆన్లోనే ఉంచుకొని కలుపుకోవాలన్నమాట. సో అప్పుడు మామిడికాయలో ఉన్న పచ్చిదనం అంతా పోయి చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ పచ్చడి అయితే కంపల్సరీ ట్రై చేయండి, మీకు కూడా బాగా నచ్చుతుంది. అన్నంలో కొంచెం నెయ్యి పచ్చడి వేసుకుంటే సరిపోతుంది, వేరే కర్రీస్ తోటి అవసరమే లేదు. అంత టేస్టీగా ఉండే ఈ పచ్చడి మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి ఈ మ్యాంగో సీజన్లో. మరి మా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రత్నం రుచులు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.